హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ మీడియా. మేము గోవా రీచ్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్న సమయంలో మా క్యాబ్ డ్రైవర్ ఒక సజెస్ట్ చేశాడు. అదే సాయిరాజ్ బీచ్ రిసార్ట్ ఎల్ఎల్పి. ఇక్కడ మేము నిన్న నైట్ చెక్ ఇన్ అయ్యాము. సాయిరాజ్ బీచ్ రిసార్ట్ ఎల్ఎల్పి గురించి మీకు చూపెడతాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకి అవైలబిలిటీ ఏసీ రూమ్స్ అండ్ సూపర్ కింగ్స్, ఎల్ఏ షోవర్, రిలాక్స్ వివీనా, పాల్స్, గ్లామర్, స్విమ్మింగ్ పూల్, జిమ్ అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నవి. ఇది ఒక ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా డెకరేట్ చేసుకున్నాడో. చాలా గ్రీనరీగా, నీట్గా, చాలా మంచిగా డెకరేట్ చేసుకున్నాడు. ఎంట్రన్స్ చాలా బాగుంది. కూర్చోడానికి సైడ్స్ టేబుల్స్ కూడా అరేంజ్ చేశాడు. ఈవినింగ్ టైం చల్లగా కూర్చోడానికి, మార్నింగ్ టైం కూర్చోడానికి. గ్రీనరీ చాలా అద్భుతంగా ఉన్నది. గ్రీనరీ పీస్ఫుల్గా, మంచిగా చాలా బాగా ఉన్నది. ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఈ రూట్ వచ్చేసి ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి దారంగా. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి చూడండి సైడ్స్ ఎలా మంచిగా ట్రీస్ గ్రీనరీతో నింపేశాడు. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. ఇదైతే స్విమ్మింగ్ పూల్ అనమాట. స్విమ్మింగ్ పూల్ ఇలా ఉన్నది చూడండి. స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తున్నాడు. చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్. సైడ్స్ నాకు కూర్చోడానికి అన్ని విధాలా చాలా బాగా మంచిగా ఉన్నది. ఇప్పుడు మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాము. రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో జిమ్కి వెళ్ళడానికి, బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి దారి అయితే మెన్షన్ చేశారు. ఇది రిసెప్షన్ ఫ్రెండ్. రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. రిసెప్షన్స్లో హాల్టింగ్కి, కూర్చోడానికి రూమ్స్ అండ్ వీళ్ళ దగ్గర అయితే డైలీ ఒక ఆఫర్స్ ఉంటాయంట. అవి ఏమిటంటే న్యూ ఇయర్ ఆఫర్ అని చెప్పేసి మనకు స్పెషల్గా మెన్షన్ చేశారు. బీర్ లవర్స్కి బకెట్స్ ప్రైస్ ఎంత ఉంది ఏంటనేది అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. చూస్తున్నారు కదా, డైనింగ్ హాల్ ఎంత పెద్దదిగా ఉందో ఒకసారి చూడండి. అలానే ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని హిందీ సాంగ్స్ పెట్టారు. దాన్ని మ్యూట్లో పెట్టి నా వాయిస్ ఇస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, మీకు హెల్ప్ఫుల్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరైనా గోవాకి వెళ్తే మాత్రం ఈ హోటల్లో స్టే చేయడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ చూసారు కదా. ఇప్పుడైతే మేము రిసెప్షన్ దగ్గర మాట్లాడేసి 2 షేరింగ్ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం షేర్కి వెళ్ళడానికి ఇక్కడ ఉండండి స్టెప్స్ వేను, లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంది. సో స్టెప్స్ ద్వారా మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళదలుచుకున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్. నా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ చూడండి మంచిగా వుడ్తో డిజైన్ చేశాడు మిడిల్లో. ఫస్ట్ ఫ్లోర్లో అలా మ్యాట్స్తో కవర్ చేసేసి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అనేది మంచిగా వుడ్తో డిజైన్ చేశాడు. సో ఇక్కడ మాకు అలాట్ చేసిన రూమ్ నెంబర్ వచ్చేసి 202. ఇది వచ్చేసి మాకు అలాట్ చేసినటువంటి రూము. చూడండి ఎలా చేసేసాము. మంచిగా వ్యూ, మంచి బాల్కనీ వ్యూ అంతా మంచిగా ఉంటుంది. చాలా బాగుంది బాల్కనీ వ్యూ. అవుట్ సైడ్ని బాల్కనీలో మనకైతే రూమ్లో బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్స్, స్టెప్పుల్ స్టాండ్ అండ్
చిన్న ఫ్రిడ్జ్, షెల్టర్, మన క్యాటిల్ కూడా ప్రొవైడ్ చేశాడు హీట్ వాటర్ చేసుకోవడానికి, ఏసీ, టీవీ, ఇలా కొన్ని ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశాడు. చాలా బాగున్నాయి. సో అందరు సేద తీరడానికి రూమ్స్తో పాటు మంచిగా స్పేసీగా ఉండే వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు. బెడ్రూమ్ అంతా వాష్రూమ్. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. ఎవరైనా గోవా వచ్చిన వాళ్ళు ప్లాన్ చేసుకోండి ఇక్కడ స్టే చేయడానికి. చాలా బాగుందన్నమాట. ఇది బాల్కనీ వ్యూ అయితే మరి చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. మార్నింగ్ టైం పీస్ఫుల్గా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.